హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రమోదిని కిచెన్ ఛానల్. ఇవాళ నేను తయారు చేయబోయే రెసిపీ టమాటా చారు అండి. ఇది నేను చేద్దాం అనుకున్నాను కానీ మా అక్క చేస్తుంది. దీనికి తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు టమాటా పేస్ట్ అనేది పట్టుకున్నారు. అయితే బాణీ పెట్టి మనకు కావాల్సిన పాత్రలో పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకున్నారు. ఆ తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వేగిన తర్వాత టేస్ట్ కోసం వెల్లుల్లిపాయలు అనేవి దంచి వేసుకున్నారు. ఆ తర్వాత టమాటా ప్యూరీ అనేది వేసుకున్నారు. ఈ టమాటా ప్యూరీ అనేది మిక్సీ జార్లో పట్టారు. ఇప్పుడు గరిటతో అంతా కూడా కలిసే విధంగా కలయి పెట్టుకోవాలి. టమాటా దానిలో రుచికి సరిపడినంత కళ్ళులుప్పు అనేది వేసుకున్నారు. తర్వాత కారం వేసుకున్నారు. ఇదంతా కూడా ఈ పేస్ట్లో కలిసే విధంగా కలయి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇది దగ్గరగా పడిన తర్వాత దానిలో ఉన్న పచ్చి వాసన అంతా కూడా పోయే విధంగా కలుపుకోవాలి. అంటే టమాటాలో ఉన్న పచ్చి వాసన అంతా కూడా పోవడం కోసం అని చెప్పేసి ఒక 5 మినిట్స్ దాన్ని అదిగో ఆ విధంగా బుడగలు వచ్చే విధంగా చేశారు. ఆ తర్వాత కొంచెం కారం అంటే ఇందాక సరిపోలేదని చెప్పేసి మళ్ళీ వేశారు, యాడ్ చేశారు. ఆ కారం అంతా కూడా కలిసే విధంగా ఆ ప్యూరీలో కలుపుకున్నారు. ఆ తర్వాత దీనిలో అవి వాటర్ అనేవి పోసుకున్నారు. అవి ఏ వాటర్ అంటే చింతపండు రసం అండి. ఆ చింతపండు రసంతో పాటు చిక్కగా ఉన్న చింతపండు రసంతో పాటు మళ్ళా యాడ్ చేశారు. వాటర్ యాడ్ చేయటం అనేది జరిగింది. అంటే పులుపు సరిపడా విధంగా కొంచెం వాటర్ కూడా వేసుకున్నారు. బాగా పుల్లగా ఉంది. టమాటా పులుపును చింతపండు పులుపు అనేది ఎక్కువగా ఉంది కాబట్టి అది సరిపోయిందో లేదో చూసుకున్నారు. ఆ తర్వాత కొత్తిమీర అనేది చిన్న చిన్న పీసెస్గా అంటే కొంచెం పెద్దగా ఉన్నా పర్వాలేదు, రసంలో కాడలతో సహా వేసుకోవచ్చు. అది పీసెస్గా కట్ చేసుకొని ఆ విధంగా చేసుకున్నారు. అది మరుగుతూ ఉండగా దానిలో రసం పౌడర్ అనేది వేసుకున్నారు. వేసుకొని తిప్పడం అనేది జరిగింది. చాలా టేస్ట్గా ఉందండి.